ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యువకులు ఉన్నారు. సో చెప్పండి, ఇక్కడ గద్దర్ విగ్రహ ఆవిష్కరణ కావచ్చు, తర్వాత ఇక్కడ హెచ్ఎండి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటున్నారు, అమర నిరాహార దీక్ష చేసామని కొంతమంది అంటున్నారు. ఏంది మీ అంటే అన్నీ తెలుసుకొని మీరు వచ్చారా ఏంటి అసలు? అవునండి, రీసెంట్గానే మాకు తెలిసింది ఈ విషయం. తెలంగాణలో మొదటిసారిగా ప్రజా యుద్ధ నాయక గద్దర్ గారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఇక్కడ నాయకులు ఏకమవుతున్నారని తెలిసింది. చాలా సంతోషం అనిపించింది. కాకపోతే ఈ మధ్య ఈరోజే మాకు సమాచారం అందింది ఇక్కడ చాలా అడ్డంకులు వస్తున్నాయని మేము తెలియంగానే హుటాహుటిన మేము ఇక్కడ రావడం జరిగింది. హెచ్సియు బహుజన్ స్టూడెంట్స్ ఫ్రంట్ తరపు నుండి మేమందరం ఇక్కడికి వచ్చినాము. కొల్లూరు భరత్ గారు ఇక్కడ దీక్షను ఇందాక మొదలుపెట్టడం జరిగింది. మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ ఏకమై పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ప్రజా యుద్ధనాక గద్దర్ గారి విగ్రహం పెడుతుంటే మరి అసలు ప్రభుత్వం ఎందుకు సహకరించట్లేదో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకంటే గద్దర్ గారి జీవితం అందరికీ మనకు తెరిచిన పుస్తకం లాంటిది. గద్దర్ గారి జీవితం కానీ ఆయన పోరాటం గురించి అంటే ఇక్కడ ఏ బిడ్డను అడిగినా కూడా చెప్తారు. చిన్నపిల్లల కానించి ముసలి వాళ్ళ దాకా ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఎందుకంటే గద్దర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఒక కింది స్థాయి నుంచి ఒక పతాక స్థాయి వరకు ఎట్లా తీసుకురండో మనం అందరం చూసినాము. మరి గద్దర్ గారి పాత్ర ఎలా ఉందో మనకందరికీ తెలుసు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో. అదొకటే కాకుండా కూడా గద్దర్ గారు దీంతో పాటుగా కూడా ఈ మరి సమాజంలో వెనుకబడిన తరగతుల గురించి ఈ బహుజనుల గురించి చాలా పోరాడిండు. మరి మా బతుకుల గురించి ఈ 80% ఉన్న ప్రజల వాళ్ళ బతుకుల గురించి వాళ్ళ వృత్తుల గురించి ప్రతి గడపగా తీసుకుపోయినాడు. మరి ఆయన జీవితం చాలా స్ఫూర్తిదాయకమైనది. మరి అలాంటి మహనీయుడి విగ్రహం ఇక్కడ పెడుతుంటే ఇలాంటి అడ్డంకులు రావడం చాలా బాధాకరంగా ఉన్నది. మరి వీటన్నిటిని కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ ఇదేంటంటే ఈ మధ్య మనం ప్రజాపాలన అని చెప్పి చూస్తున్నాము. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము ప్రజాపాలన చేస్తున్నాము అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు. కాకపోతే మరి ఇలాంటివి జరిగినప్పుడే మాకు చాలా బాధ అనిపిస్తుంది అండి. ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు బయటికి వచ్చినప్పుడు కానీ, వాళ్ళ వాయిస్ని చెప్పినప్పుడు కానీ, వాళ్ళ పోరాటాల గురించి చెప్పినప్పుడు కానీ, వాళ్ళ జీవిత చరిత్రలను చెప్పినప్పుడు కానీ ఓరలేకపోతున్నారు ఈ అగ్రవర్ణ పార్టీలో. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కానీ వీటన్నిటికీ వ్యతిరేకంగా మేమందరం ఏకమవుతామని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము. అడ్డుకున్నా సరే మేము దీన్ని విరమించే ప్రసక్తే ఉండదండి. ఇక్కడ ఉన్న ఖచ్చితంగా కదిలొస్తుందండి. ఇప్పుడే విద్యార్థి సంఘాలు వస్తూ ఉన్నాయి అక్కడి నుంచి. మేము హెచ్సియు కాకుండా ఎందుకు తీసుకోలేదు సార్? ఇక్కడ మీరు ఆ పాంప్లెట్ చూసినట్టయితే మళ్ళీ బట్టి విక్రమార్క కానీ అందరికీ చెప్పారు సార్. ఇక్కడ ముందే అందరికీ చెప్పడం జరిగింది. అసలు మీటింగ్ 31న విగ్రహం ఆవిష్కరణ ఉంటుందని కూడా అందరికీ తెలుసు. అన్నీ తెలిసినాక కూడా వీళ్ళు కావాలని చేస్తున్నారు. మరి కావాలని చేస్తున్నది ఏదో కుట్ర ఉన్నదని మేము భావిస్తూ ఉన్నాము. ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే ఎన్నో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇటు సైడు. ఎవరికి లేని అడ్డంకులు మాత్రం దీనికే ఉంటాయి. చూడండి మీరు ఒకసారి ఇవన్నీ ప్రజలు గమనించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.